సిద్దిపేటలో ఎంప్లాయీస్ సంఘీభావంగా హరీష్ రావు పాల్గొన్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఈరోజు మరి మనం వేరేది ఏం అడగట్లేదు, వేరే ఏం అడగట్లేదు. మా ఉద్యోగుల గురించి ఈరోజు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది సార్. ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని అడుగుతున్నాం. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పేసని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇచ్చినటువంటి దాన్ని మేము ఈరోజు అడుగుతున్నాము అని చెప్పేసని ఈ వేదిక సాక్షిగా తెలియజేస్తా ఉన్నాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది అధికారంలో ఉండేటువంటి రాష్ట్రాలలో హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఈ మిగిలినటువంటి రాష్ట్రాలలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇది ఎందుకు సాధ్యమైతలేదు అని చెప్పేసని ఈరోజు మేము సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులుగా ఇక్కడి నుంచి కోరడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇక్కడ నుండి ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పేసని ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తూ ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు పిఐటి జిల్లా అధ్యక్షులు గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడుతూ కోరుతున్నాం. జనజాగరణ యాత్ర చైతన్య మహాసభ సిద్దిపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సభాధ్యక్షులు, సిపిఎస్ జిల్లా అధ్యక్షులు మిత్రులు దేవరాజు గారికి, మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇబ్బంది వచ్చినా నేనున్నానని మనందరికీ అనేకమైన సమస్యలు తీర్చి ఈరోజు మన ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సిద్దిపేట జిల్లా ముద్దుబిడ్డ, మాజీ మంత్రివర్యులు, స్థానిక శాసన